వైష్ణవి అయితే తనకి లంచ్ బాక్స్ లేక అలా డల్గా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వస్తుంది. వరలక్ష్మి అక్కడ ఉన్న వైష్ణవిని వెన్నెల అనుకొని, ఏమైందమ్మా, ఎందుకు ఇక్కడ ఇంత డల్గా కూర్చొని ఉన్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వైష్ణవి అయితే ఇలా అంటుంది, నా లంచ్ బాక్స్ కింద పడిపోయి మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ అయింది అని చెప్పి వైష్ణవి అంటుంది. దానికి వరలక్ష్మి అయితే, దానికే ఇలా బొంగుమూతి పెట్టి ఇక్కడ కూర్చోవాలా అని చెప్పి అంటుంది. ఇక వైష్ణవి అయితే వరలక్ష్మిని అలా చూస్తూ ఉంటుంది. ఏంటి వెన్నెల, ఎందుకు ఏదో కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వైష్ణవి అయితే, అంటే ఈవిడ వెన్నెల వాళ్ళ అమ్మేమో అని చెప్పి అంటూ ఉంటుంది. అనుకుంటూ తన మనసులో ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే తన దగ్గర ఉన్న క్యారేజ్ తీసుకొని తనకైతే గోరుముద్దలు తినిపిస్తుంది. అది చూసి వైష్ణవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కూడా అమ్మ ఉంటే ఇలానే పెట్టేదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.